దాదాపు 45 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్లను ఆడబోతుంది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో ప్రారంభమయ్యే తొలి టెస్టు తోటి భారత జట్టు కొత్త సీజన్ను ప్రారంభించనుంది. 2 టెస్టులు 3 టీ20 మ్యాచ్లు ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు రాబోతుంది. ఈ మ్యాచ్లు ఏ తేదీలలో జరుగుతాయి, ఏ వేదికలలో జరుగుతాయి, లైవ్ టెలికాస్ట్ ఎక్కడ చూడవచ్చో, మ్యాచ్ ప్రారంభమయ్యేటటువంటి సమయం ఏమిటో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య 2 టెస్టుల సిరీసు జరగబోతుంది. దాదాపు 6 నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టు ఒక టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. WTC పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న భారత జట్టు ఆ స్థానాన్ని నిలుపుకోవాలన్నా, WTC ఫైనల్స్కు చేరాలన్నా ఈ సిరీస్ను నెగ్గటం అత్యంత అవసరం. ఎందుకంటే ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతోటి భారత జట్టు టెస్ట్ మ్యాచ్లను ఆడబోతుంది. అవి బలమైన జట్లు కాబట్టి బంగ్లాదేశ్పై తిరుగులేని విజయం సాధిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే బంగ్లాదేశ్ మీద గెలవడం అనేది అత్యంత ఈజీ అయినటువంటి విషయం ఏమి కాదు. ఎందుకంటే ఇటీవలే బంగ్లాదేశ్ పాకిస్తాన్ను వాళ్ళ దేశంలోనే, అంటే పాకిస్తాన్లోనే చిత్తుగా 2 టెస్టులలో ఓడించి మంచి ఆత్మవిశ్వాసాన్ని ప్రూవ్ చేసుకుంది బంగ్లాదేశ్. అలాంటి బంగ్లాదేశ్ను నిలువరించడం అనేది అంత ఆషామాషి వ్యవహారం ఏమి కాదు. అయినప్పటికీ కూడా భారత జట్టు మరి బంగ్లాదేశ్ను తక్కువ అంచనా వేయకుండా గత కొద్ది రోజుల నుంచి చెన్నై చేరుకొని ముందుగానే ప్రాక్టీసు మొదలుపెట్టింది. సో ఈ సిరీస్లో ఈ 2 టెస్ట్ మ్యాచ్లు ఎక్కడెక్కడ జరుగుతాయో ముందుగా తెలుసుకుందాం. 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్టు ఈ నెల అంటే సెప్టెంబర్ 19 నుంచి 23 మధ్య చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ ఉదయం 9:30 ప్రారంభమవుతుంది. అయితే సాంప్రదాయకంగా చెన్నై పిచ్ అనేది స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో భారత ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ని ఎదుర్కోవడంలో కొంత బలహీనతను ప్రదర్శిస్తున్నారనేటువంటి విమర్శల నేపథ్యంలో చెన్నై టెస్టు ప్రస్తుతము పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని మరి ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక ఈ 2 జట్ల మధ్య ఈ టెస్ట్ సిరీస్లో చివరిదైనటువంటి 2వ టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కాన్పూర్లో జరగనుంది. కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా ఉదయం 9:30 ప్రారంభమవుతుంది. ఈ టెస్ట్ సిరీస్ గెలిచినటువంటి జట్టు WTC పాయింట్ల పట్టికలో మరింతగా లాభపడుతుంది. ఇండియా విజయం సాధించినట్లయితే ప్రస్తుతము ఉన్నటువంటి తన అగ్రస్థానాన్ని, అంటే WTC పాయింట్ల పట్టికలో ప్రస్తుతము అగ్రస్థానంలో ఉంది. సో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుంది. ఒకవేళ బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించినట్లయితే WTC పాయింట్ల పట్టికలో మరింత పైకి ఎగబాకే అవకాశం ఉంటుంది బంగ్లాదేశ్ జట్టుకు. సో బంగ్లాదేశ్ జట్టు ఇటీవల పాకిస్తాన్ మీద గెలిచినటువంటి నేపథ్యంలో ఈ టెస్ట్ సిరీస్కు మరింత ఆసక్తి నెలకొని ఉంది. 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ముగిసిన తర్వాత ఈ 2 జట్ల మధ్య 3 టీ20ల సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా తొలి టీ20 మ్యాచ్ అక్టోబర్ 6న హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరగనుంది. ధర్మశాలలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 6న రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే ఈ మ్యాచ్ డే నైట్ మ్యాచ్ అనటం కంటే కూడా నైట్ మ్యాచ్ అనాలి. డే నైట్ మ్యాచ్ అంటే మధ్యాహ్నం ప్రారంభమవుతుంది కదా. సో టీ20లు కేవలం 3:30 గంటల్లో ముగిసే అవకాశం ఉంటుంది కాబట్టి రాత్రి 7 గంటల కంటే ఇది రాత్రి మ్యాచ్ కానీ మనం పరిగణించాలి. సో 3 టీ20ల సిరీస్లో ఇది తొలి టీ20 మ్యాచ్. ఆ తర్వాత ఈ 2 జట్ల మధ్య 2వ టీ20 మ్యాచ్ ఒక 2 రోజుల విరామం తర్వాత అక్టోబర్ 9న జరుగుతుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఒకప్పుడు దీన్ని ఫిరోజ్ షా కోట్ల మైదానం అనేది. అయితే ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పేరు మీద ఈ స్టేడియానికి అరుణ్ జైట్లీ అని పేరు పెట్టడం జరిగింది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక ఈ 2 జట్ల మధ్య చివరిదైనటువంటి 3వ టీ20 మ్యాచ్ అక్టోబర్ 12న మన హైదరాబాద్లో జరగనుంది. హైదరాబాద్లోని ఉప్పల్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ముగియటంతో బంగ్లాదేశ్ భారత పర్యటన ముగుస్తుంది. 3 టీ20ల సిరీస్ కూడా ముగుస్తుంది. ఇక ఈ 2 దేశాల మధ్య జరిగేటటువంటి టెస్ట్ సిరీసు, అదేవిధంగా టీ20 సిరీస్ లైవ్ స్ట్రీమింగు మనం ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాము. మనం టీవీ ఛానల్స్లో అయితే స్పోర్ట్స్ 18 టీవీ ఛానల్లో ఈ మ్యాచ్లను మనం ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. ఎందుకంటే భారతదేశంలో జరిగేటటువంటి అంతర్జాతీయ మ్యాచ్ల ప్రసార హక్కులను రిలయన్స్ కంపెనీ దక్కించుకుంది కాబట్టి రిలయన్స్ కంపెనీకి చెందినటువంటి స్పోర్ట్స్ 18 అనేటటువంటి ఛానల్లో మనము ఈ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. అదేవిధంగా డిజిటల్ లైవ్ స్ట్రీమింగ్ అయితే జియో సినిమా యాప్లో ఈ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూడవచ్చు.
జియో సిమ్ వాడేటటువంటి వాళ్ళకి మొబైల్లో జియో సినిమా అనేటటువంటి యాప్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఆ జియో సినిమా యాప్లో ఈ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాన్ని మొబైల్లో మనం వీక్షించవచ్చు.